శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? ఈ చేనేత బంధు ఈ హ్యాండ్లూమ్లకి దిత్తా దిత్తా జర్రసేపు ఈ ఆశలు పక్కకు పెట్టి పదే పదే చెప్తా ఉన్నారు. వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా. మనకు కావాల్సింది బిచ్చం కాదురా, టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు. ఇలా మనకెంత నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది. పద్మశాలి కోసం కొట్లాడుతూ ఉండాలి. లేదు ఓటు బ్యాంక్ ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న మనం రాజకీయంగా చేస్తున్న కారణం మనం మాత్రమే. అందుకోసం మా పిక్చర్లం కాదు, శాసించే స్థాయిలో ఉంటాం. రూలింగ్ చేస్తాం. రూల్ మనం ఏ రాజకీయాలు భిక్షమర్పణ అవసరం లేదు. రూల్ చేస్తాం, శబ్దం చేస్తాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే నేత నేసిన కత్త రాజ్యం వెళ్తుంటే ఆ కత్త నేసిన తన కాటికి వెళ్ళిపోతాడు. చేతిలో ఉండిపోక ఉడతాడే చూడుకు వేలాడుతున్నది. ఇప్పుడు అక్కడున్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా నిజాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం దానికి మనం కలిసికట్టుగా వెళ్దాం.